నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 5వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు శ్రవణాకార్తె. ఈరోజు మాఘమాస శుక్లపక్ష అష్టమి తిథి రాత్రి 12:35 వరకు, తదుపరి నవమి తిథి. భరణి నక్షత్రం రాత్రి 8:33 వరకు, తదుపరి కృతికా నక్షత్రం. శుక్ల యోగం రాత్రి 9:19 వరకు, తదుపరి బ్రహ్మయోగం. భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 1:31 వరకు, భవకరణం రాత్రి 12:35 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో రాత్రి 2:16 వరకు, తదుపరి వృషభంలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 6:55 నుండి 8:26 వరకు. అమృతకాలం సాయంత్రం 4 గంటల నుండి 5:31 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:14. చంద్రోదయం పగలు 11:35, చంద్రాస్తమయం రాత్రి 1:01. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. గుళిక కాలం ఉదయం 11:04 నుండి 12:30 వరకు. యమగండం ఉదయం 8:13 నుండి 9:39 వరకు. బుధవారం అష్టమి తిథి కలయిక ఉండటం చేత ఈరోజు బుధాష్టమి వ్రతం. సుఖ దాంపత్య జీవితం కోసం పార్వతీదేవిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు. అంతేకాకుండా తమ జాతక చక్రంలో బుధగ్రహ దోషాలు ఉన్నవారు బుధగ్రహ దోష నివారణ పూజలు చేయడానికి అత్యంత అనుకూలం. ఈరోజు మాస దుర్గాష్టమి. దుర్గాదేవి భక్తులు ప్రతి నెల శుక్లపక్ష అష్టమి రోజున ఉపవాసం ఉండి దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈరోజు భీష్మాష్టమి. హిందూ పండుగలలో ఉపవాసం, వ్రతం, తర్పణం 3 ఆచరించే ప్రత్యేకమైన పండుగ రోజు. మహాభారత కథనం ప్రకారం తన ఇచ్ఛ మేరకు దేహత్యాగం చేసే విద్య తెలిసిన భీష్మ పితామహుల వారు యుద్ధం తర్వాత కూడా అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం గురించి ఎదురుచూస్తూ ఈ అష్టమి రోజు దేహత్యాగం చేశారు అని కథనం. వినయ విధేయతలు కలిగిన సంతానం కోసం, పితృదోష నివారణ పూజల కోసం ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి భీష్మాష్టమి మంత్రజపం చేస్తారు. అష్టమి తిథి కృతికా నక్షత్ర కలయిక ఉండటం చేత ఈ రోజు రాత్రి 8:33 నుండి 12:35 వరకు, మరలా రేపు రాత్రి 7:29 నుండి రేపు రాత్రి 10:53 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి. కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. రవి సప్త శలాక వేధ ఈ రోజు రాత్రి 8:33 నుండి 2:26 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ వేధ రవిగ్రహం శ్రవణ నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రగ్రహం కృతికా నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.